బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకకు భారత్ అత్యవసర ఆశ్రయం కల్పించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. IRIS లవాన్ నౌకలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో మార్చి 4న దాన్ని కొచ్చి నౌకాశ్రయంలోకి అనుమతించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నౌకలో 183 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవల విశాఖ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ కు ఇరాన్ కు చెందిన నౌక IRIS 11 వచ్చింది. అయితే తిరుగు ప్రయాణంలో నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొచ్చిలో దీన్ని నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్ ఫిబ్రవరి 28న భారత ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అందుకు మార్చి 1నే అనుమతి లభించిందని అధికారులు తెలిపారు. దీంతో IRIS 11 మార్చి 4న కొచ్చి ఓడరేవుకు చేరింది. దీనిపైన మరింత సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించినటువంటి అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వార్ దాదాపు 8వ రోజు. ఇప్పటి వరకు కూడా అటు మనకు వైమానిక దాడులతో ఒకవైపు ఉద్ధృతమవుతున్నటువంటిది, మరొక వైపు ఏదైతే ఇటు హిందూ మహాసముద్రం గుండా వచ్చేటటువంటి నౌకలపై అమెరికా యుద్ధ నౌకలపై అంటే అమెరికా నౌకలంతా కూడా దాడి చేస్తున్నటువంటిది ఒకటి. మరొకటి ఇక్కడ అంటే కేరళ అంటే దాదాపు మనకు విశాఖపట్నం నుంచి ఇటు అంటే ఇరాన్ కి వెళ్ళేటటువంటి ఏదైతే యుద్ధ నౌక ఏదైతే ఉందో ఆ నౌకకు సంబంధించినటువంటిది అంటే కొంత సాంకేతిక సమస్యలు రావడంతో ఇటు ఇరాన్ చాలా కీలకంగా ఇటు మనకు భారత ఎంబసీలో ఇరాన్ ఎంబసీకి కూడా అధికారులతో కూడా సమావేశం కావడము, నిన్న జరిగినటువంటి సమావేశంలో ఏదైతే వచ్చేటటువంటి సమయంలో అంటే ఇరాన్ కి వెళ్ళేటటువంటి ఏదైతే నౌకకు కొంత సాంకేతిక లోపం ఉంది, దానిని మీ ఆధీనంలో పెట్టుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటూ కూడా ఆశ్రయం ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ చాలా రిక్వెస్టింగ్ గా నిన్న ఒక కీలకమైనటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో భాగంగానే భారత్ సహాయం కోరింది. ఇటు కొచ్చిన్ కేరళ తీర ప్రాంతంలో కొచ్చిన్ అంటే హిందూ మహాసముద్రం ఓషన్ కి సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ అంటే మనకు డాక్ చేసే విధంగా కూడా సహాయం చేయాలంటూ కూడా ఇరాన్ కోరినటువంటిది. దీనితో అందులో దాదాపు 183 మంది ఎవరైతే మనకు విశాఖపట్నంలో జరిగినటువంటి అంతర్జాతీయ రివ్యూకు సంబంధించినటువంటి ఫ్లోర్ కి సంబంధించినటువంటి అందులో పాల్గొనడానికి వచ్చినటువంటి నౌకలు ఇరాన్ కి సంబంధించింది. మార్చి 1వ తేదీన ఏదైతే ఖమేనీ మరణాంతరము తిరిగి అంటే ఇక్కడ ఈవెంట్ కూడా మొత్తం ఏదైతే అంతర్జాతీయ ఈవెంట్ కూడా ఇంటర్నేషనల్ ఈవెంట్ కంప్లీట్ అయింది, తిరిగి వెళ్లేటటువంటి సమయంలోనే ఇదంతా కూడా మనకు ఓషన్ ప్రాంతం అంతా కూడా చాలా ఉద్ధృతమైనటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో వెళ్లేటటువంటి సమయంలో గత 4వ తేదీన కూడా ఇటు ఇరాన్ నౌకపై కూడా హిందూ మహాసముద్రానికి చాలా దగ్గరగా కూడా అంటే భారత్ కి చాలా దగ్గరగా కూడా వెళ్లే సమయంలో అమెరికా దాడి చేసింది. దాదాపు 83 మంది కూడా మరణించినటువంటిది కూడా తెలుసు. మరి ఇంకొకటి ఏదైతే ఇటు విశాఖపట్నం నుంచి వెళ్ళేటటువంటిది లావన్ IRIS కి సంబంధించినటువంటి లావన్ నౌక వెళ్తుంది. బట్ దీనికి సంబంధించింది కూడా మరింత కూడా అమెరికా దాడి చేసేటటువంటి అంటే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో అనుకోవచ్చు మనము. ఇందులో భాగంగా ఇంటర్నల్ సమాచారం మేరకి ఇటు ఇరాన్ భారత్ సహాయం కోరిందా అని అంటే మొత్తము ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందుకే కోరి అంటే ఒక నౌక మీద ఆల్రెడీ దాడి చేశారు, అందులో 83 మంది మరణించిన కూడా జ్ఞాపకాలు ఇంకా 2 రోజులు కూడా పూర్తి కాలేదు. మరి 2వ నౌకపై కూడా దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు భారత ఆశ్రయం కోరినట్టు కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు, చాలా మంది ఇటు అధికారులు కూడా అదే భయంతో. కానీ ఇక్కడ ఒక సాంకేతిక లోపంతో ఇటు కొచ్చిన్లో ఆగిపోయింది, మీ సహాయం కావాలి అంటూ కూడా భారత్ని ఆశ్రయం ఇవ్వాలి అంటూ కూడా కోరడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటిది. అయితే నిన్న ఏదైతే మనకు వైట్ హౌస్ వేదికగా జరిగినటువంటి సమావేశంలో కూడా ఏదైతే ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ అమెరికా వైట్ హౌస్ ఇంటెలిజెన్స్ పర్సన్స్ కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు అంటే ఇరాన్ కి అంతర్గతంగా అంటే ఇక్కడ భారత్ సహాయం చేస్తుందా అన్నటువంటిది కూడా ఒక చిన్న ప్రశ్న కూడా లేవనెత్తింది. దానిపై కూడా ఇటు
భారత్ సహాయం చేస్తుంది. అటు యుద్ధ నౌక అటు నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఇండియా నుంచి వచ్చేటటువంటి ఏదైతే హిందూ మహాసముద్రంలో నౌకలకు ఇటు భారత్ సహాయం చేస్తుందా అన్నటువంటిది కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే వార్ రూమ్ లో జరిగినటువంటి దాంట్లో కూడా ఇది ప్రధాన అంశంగా కూడా చర్చించారు అన్నటువంటిది కూడా నిన్న నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కూడా దీనిపై మాట్లాడినటువంటిది. బట్ ఈ రోజు అంటే నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా భారత్ సహాయం ఆశ్రయం ఇవ్వాలంటూ కూడా ఈ కోరడంతో ఇప్పుడు భారత్ అంటే ఏదైతే మనకు కేరళ కొచ్చిన్ ప్రాంతంలో ఆగి ఉంది దానికి సాంకేతిక లోపం తలెత్తింది అన్నటువంటిది మాత్రము ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతము భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అంటే నిన్న చేసినటువంటి వైట్ హౌస్ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ వార్ రూమ్ కామెంట్స్ అనుకోవచ్చు. మరొకటి ఇటు ఇరాన్ కోరడంతో ఎందుకంటే ఎంబసీ మొన్న ఏదైతే సంతాప సభ జరిపినటువంటి రోజు కూడా ఇటు మనకు ఇటు అంతర్జాతీయకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగింది. విదేశాంగ కార్యదర్శి మిశ్రీ కూడా ఇటు ఇరాన్ ఎంబసీతో కూడా సమావేశం కావడం జరిగింది. ఆ సమయంలో కూడా అంటే ఏదైతే యుద్ధ నౌకకు సంబంధించినది కూడా కీలకంగా కూడా చర్చించినట్లు కూడా ఇక్కడ నేషనల్ మీడియా నేషనల్ గా అంతర్గతంగా ఉన్నటువంటి అధికారుల నుంచి అందినటువంటి సమాచారం. నిన్న ఏదైతే రాత్రి జరిగినటువంటి ఏదైతే కొచ్చిన్లో సాంకేతిక లోపంతో ఆగిపోయినటువంటి దానికి ఇప్పుడు భారత్ సహాయ సహకారాలు అందించడము, తర్వాత మరి అటు వైట్ హౌస్ నుంచి వచ్చేటటువంటిది ఏదైతే అంటే సహాయము అంటే భారత్ సహాయం చేస్తుంది అన్నటువంటి దానికి మరి ఏదైనా కానీ రిప్లై ఇచ్చేటటువంటి అవకాశం అనుకోవచ్చు. కానీ మొత్తం మీద మాత్రం కొచ్చిన్లో ఉండేటటువంటి ఏదైతే ఇటు హిందూ మహాసముద్రం తీరంన ఆగిపోయినటువంటి దానికి భారత్కి సహాయం చేయాలంటూ కూడా ఇరాన్ ఒకసారి ఇక్కడ సాంకేతిక లోపం ఉంది, ఇక్కడ కొంత సమయం వరకు మీరు అనుమతి ఇవ్వాలి అని కోరడం అన్నదే ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ.